వెల్కమ్ టు గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ. మనం ఇప్పుడు కేరళ రాజధాని త్రివేంద్రంలో ఉన్నామండి. అది తిరువనంతపురంలో ఉన్నాం. మేము డైరెక్ట్గా కన్యాకుమారి నుంచి తిరువనంతపురంకి అయితే వచ్చేసాం డైరెక్ట్గా. మనమైతే ఇప్పుడు కేరళలో ఉన్నాం. అజీమల స్టాచ్యూ, శివ స్టాచ్యూ కూడా ఉన్నాము. సూపర్ ఉంటుంది స్టాచ్యూ. అద్భుతంగా ఉంది. చాలా పెద్ద బిగ్ స్టాచ్యూ ఉంది. స్టాచ్యూ పక్కనే అలాగే బీచ్ కూడా ఉంది. అరేబియన్ సీ చూపిస్తుంది. అక్కడే ఉన్నాం. కేరళ మోస్ట్ ఐకానిక్ స్టాచ్యూ శివుడు స్టాచ్యూ కూడా ఉన్నాం. అజిమల స్టాచ్యూ ఉంటారు ఇక్కడ. శివుడు స్టాచ్యూ చూపిస్తారు చూడండి. స్టాచ్యూ అయితే అద్భుతంగా ఉంది. అజిమల మీన్స్ దీనికి కేరళలో రెండు పదాలు, ఈ పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. అజీ మీన్స్ సీ, మల అంటే కొండ అనమాట. అజీమల ఇక్కడ బీచ్ పక్కన, సముద్రం పక్కనే కొండని ఈ క్లిఫ్ని కట్ చేసి శివుడు స్టాచ్యూ చేశారనమాట. ఇది 6 to 7 years అయింది ఇది కన్స్ట్రక్షన్ చేయడానికి. చాలా కష్టపడి కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఇది తమిళ కేరళలోనే అతిపెద్ద స్టాచ్యూ ఇది. శివుడు స్టాచ్యూ డిజైన్ అయితే అద్భుతం, నెక్స్ట్ లెవెల్ అయితే డిజైన్ చేశారు. స్టాచ్యూ పక్కనే అరేబియా సీ వ్యూ ఇది. స్టాచ్యూ పక్కనే అరేబియా సీ. అరేబియన్ సీ, కేరళ ఇది. అరేబియన్ సీ ఒడ్డున ఉన్నాం, నది సముద్రం ఒడ్డున ఉన్నాము. ఇక్కడ ఫెర్రీ కనిపిస్తుంది, ఇక్కడ ఫెర్రీ కనిపిస్తుంది, అక్కడ ఫెర్రీ కనిపిస్తుంది. ఇక్కడ మీకు చిన్న చిన్న పాయింట్స్ కనిపిస్తా ఉంటాయి. గ్రీన్, దాని తర్వాత ఎల్లో, అక్కడ రెడ్, అక్కడ గ్రీన్. మీకు కనిపిస్తున్నా లేదు తెలీదు, ఇక్కడ నాకైతే కనిపిస్తుంది. ఫిషరింగ్ చేసే వాళ్ళకి పాయింటింగ్ అనమాట అది. మధ్యాహ్నం స్టాచ్యూ వ్యూ అయితే ఇదైతే ఫుల్ ఎండ. స్టాచ్యూ బ్యాక్ సైడ్ నుంచి వ్యూ ఇదైతే. బీచ్ నుంచి వ్యూ అయితే బాగుంటుంది. దిస్ ఇస్ అజిమల లార్డ్ శివ టెంపుల్. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. శివ అయితే దగ్గర నుంచి చూస్తే ఇంకా బాగుంటుంది ఆ అనుభూతి. ఇది వచ్చేసి క్లిఫ్స్. ఇది వచ్చేసి క్లిఫ్, ఇది రాక్ క్లిఫ్. ఈ రాక్ క్లిఫ్ని కట్ చేసి స్టాచ్యూని డిజైన్ చేశారనమాట. క్లిఫ్ అంతా క్లిఫ్ మొత్తం. ఇటువైపు ఇంకా చాలా ఉంది, చాలా పెద్దగా ఉంది. స్టాచ్యూ కింద ఒక మెడిటేషన్ హాల్ మాదిరిగా ఉంటుంది, బాగుంటుంది. పర్ పర్సన్ 100 rupees. స్టాచ్యూ కింద ఒక గుహ మాదిరిగా ఉంటుంది, బాగుంటుంది. స్టాచ్యూ కింద అది కూడా చూడండి, బాగానే ఉంటుంది. స్టాచ్యూ తిరువనంతపురం నుంచి 20 kilometers ఉంటుంది. మెడిటేషన్ చేసుకొని బాగా కంఫర్ట్గా ఉంటుంది. రష్ ఉన్నారు బాగానే ప్లేస్ కాబట్టి. సన్సెట్ అవుతుంది ఇక్కడ. శివుడు ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ ప్లస్ ఫేస్ మొత్తం నార్త్ ఫేస్కి ఉంటుంది. పైన గంగామాత ఉంటుంది అనమాట. శివుడు తలపైన గంగామాత ఉంటారు. లెఫ్ట్ సైడ్ సన్ రైజ్ అవుతుంది. వెళ్దాం అక్కడికి. ఈ స్టాచ్యూ మెయిన్ ల్యాండ్ నుంచి 58 feet ఎత్తులో ఉంటుంది. ఇది కేరళలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. చాలా అద్భుతమైన ప్రదేశం ఇదైతే. రూపం, ఇక్కడ శివుడు గంగాధరేశ్వరుడు రూపంలో దర్శనమిస్తాడు. శివుడు తలపై నుండి గంగామాత ప్రవహిస్తున్నట్టు డిజైన్ చేశారు. ఒక చేతిలో డమరుకం, మరో చేతిలో త్రిశూలం పట్టుకొని ఆకాశం వైపు గంభీరంగా చూస్తున్నట్లు ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఈ విగ్రహం నేరుగా అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న కొండపై అలల శబ్దం, సముద్రపు గాలి మధ్య శివుడిని చూడటం పర్యాటకులకి ఒక గొప్ప అనుభూతినిస్తుంది. నేను ఈ స్టాచ్యూ దగ్గరికి 2 times వచ్చాను, మధ్యాహ్నం అలాగే ఈవినింగ్ టైం. అందువల్ల మీకు సన్సెట్ అయ్యేది చూపించాను. మధ్యాహ్నం కూడా చూస్తుంటారు, 2 t-shirtలో కనిపిస్తుంటాను నేను. ఇది వచ్చేసి బీచ్ నుంచి అజిమల స్టాచ్యూ వ్యూ. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కొరకు
Please one subscribe and one like. Thank you. Jai Hind.